హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. ఆ రోజు వచ్చేసి మనం బోట్ ఇయర్ బడ్స్ అయితే ఆర్డర్ చేసాం కదా. దీన్ని అయితే మనం మన ఛానల్లో రివ్యూ అయితే చేసాం. నేను చెప్పాను ఆల్రెడీ, అదైతే నాకు నచ్చలేదు అండ్ సౌండ్ క్లారిటీ ఏం బాగాలేదని చెప్పాను. నేను ఆ రోజు వీడియోలో చెప్పాను అనమాట. దీని ప్లేస్లో 700 రూపీస్లో ఇంకో ఇయర్ బడ్స్ అయితే చూసాను కదా, వాటిని అయితే ఆర్డర్ పెడతాను. దీన్ని అయితే టెస్ట్ చేసి రివ్యూ అయితే చెప్తాను, మళ్ళీ అయితే మీరు కొనుక్కొని అని చెప్పాను. అదే అనమాట, ఈ ప్యాకేజ్ అయితే వచ్చింది. ఇప్పుడైతే దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం, లోపల చూద్దాం. ఇదే అనమాట మనం బడ్స్ వచ్చేసి బిల్ పేపర్ అయితే ఉన్నది అంతే. పక్కన పెడేద్దాం మనం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకి బడ్స్ అయితే ఉన్నాయి కదా. ఈ బడ్స్ వచ్చేసి మనకి బోట్ నుంచి అయితే వచ్చింది, ఎయిర్పోర్ట్స్ 131 అనమాట. దీన్ని టోటల్ ఇక్కడ వేసినారు చూసారా, కింద వైపు అయితే టోటల్ ప్లే బ్యాక్ వచ్చేసి 60 అవర్స్ అయితే వేస్తారు. అంటే మనం బోల్ట్ కంటే కూడా దీంట్లో ప్లే బ్యాక్ అయితే ఎక్కువ అయితే వస్తుంది అనమాట. కాకపోతే అందులో పోల్చుకున్న ఫీచర్స్ కంటే కూడా ఇందులో ఫీచర్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నది. ఇక్కడ వచ్చేసి మనము చూసినట్టయితే బ్లూటూత్ వర్షన్ 5.1 అయితే ఉన్నది. అందులో వచ్చేసి మనకి బ్లూటూత్ వర్షన్ 5.3 అయితే ఉన్నది. సో దీనిలో అయితే తక్కువ అనమాట. ఇది వచ్చేసి టచ్ కంట్రోల్ కాదు, బటన్స్ అయితే. ఇది ఎందుకైతే మేము ఆర్డర్ పెట్టాం, ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ఓల్డ్ బడ్స్ అనమాట. నేను 3 years నుంచి అయితే యూజ్ చేస్తున్నాను, ఇప్పటికీ బాగా వర్క్ అవుతుంది. సో మా ఫ్రెండ్కి కూడా నేనైతే ఇదే సజెస్ట్ చేశాను, సరే ఇదే ఆర్డర్ పెట్టుకో అనేసి. నేనైతే వీడియోలో చేసేకి కొంచెం సపరేట్గా యూజ్ చేయండి అయితే కొత్తది అయితే ట్రై చేద్దామని అది కొన్నాను, నాకు నచ్చలేదు. సో నేనైతే ఇదే అయితే సజెస్ట్ చేశాను, తను కూడా ఇదైతే కొనుక్కున్నాడు. దీని ప్రైస్ వచ్చేసి 750 రూపీస్ అయితే పడింది. ఇప్పుడే చెప్తున్నాను, బడ్స్ రేట్ వచ్చేసి ఎంఆర్పి ఎక్కువ తక్కువ అవుతుంది, మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే యాక్చువల్గా ఎంఆర్పి రేట్స్ వచ్చేసి డైలీ చేంజ్ అయిపోతుంది. మామూలుగా వచ్చి 1 monthకి 2 monthsకి అలా చేంజ్ అయితే సరే అనుకోవచ్చు, డైలీ రేట్ చేంజ్ అవుతుంది. సో ఎంఆర్పి రేట్ అనేది మీ వదిలేస్తున్నాను. ఇప్పుడైతే మనం అయితే దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ మనకి బోట్ సీల్ అయితే ఇచ్చారనమాట. దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. లేదు, మనకి వచ్చేసి బడ్స్ అనమాట, ఒక కవర్లో అయితే పెట్టి పంపించారు. ఓకే, ఇదే అనమాట బడ్స్ వచ్చేసి సింపుల్గా ఉండదు, చూసారు కదా. ఓకే, డిజైన్ అయితే కొంచెం బాగానే ఉన్నది, గ్లాసీ ఫినిష్ అయితే ఉన్నది. తర్వాత వచ్చి ఇక్కడ అసెసరీస్ అని ఒక బాక్స్ ఇచ్చారు, దీన్ని అయితే ఓపెన్ చేసుకుందాం. సింపుల్, దీంట్లో వచ్చేసి Type-C చార్జర్ వైర్ అయితే ఒకటి ఇచ్చారు, మన బడ్స్ వచ్చేసి ఛార్జ్ చేసుకోవడానికి. తర్వాత కింద వైపు చూసినట్టయితే బోట్ వచ్చేసి స్టిక్కర్స్ అయితే వచ్చారనమాట. ఇది బోట్ కంపెనీ వచ్చి స్టిక్కర్స్. తర్వాత యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అయితే ఒకటి ఉన్నది. ఇందులో వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఒక స్కానర్ అయితే ఇచ్చారనమాట. ఈ స్కానర్ దేనికంటే ఇది ఆప్టిమైజేషన్ లిజనింగ్, అంటే మనము ఈ స్కాన్ చేసి ఒక యాప్ అయితే ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకున్నామంటే మన సాంగ్స్ వచ్చేసి మనము సౌండ్స్ అనేది ఆప్టిమైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒకటి అయితే ఇచ్చారు. తర్వాత యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు, దీన్ని అయితే పక్కన పెట్టాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి దీన్ని అయితే టెస్ట్ చేసి ఇప్పుడైతే మనం చూద్దాం. దీన్ని వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా, 3 years నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నాది ఓల్డ్ అనమాట. ఇది వచ్చేసి మా ఫ్రెండ్కి అయితే కొన్నాను న్యూ, దీని గురించి అయితే చెప్పనక్కర్లేదు. సో ఇది కూడా వర్క్ అవుతాను, టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేసి దీని రివ్యూ అయితే చెప్తాను. ఓకే, ఇప్పుడైతే దీన్ని ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. చెప్పాను కదా ఆల్రెడీ, నేను వీటి గురించి అయితే మనం మాటల్లో చెప్పలేం, చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. నేను ఆల్రెడీ 3 years నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. 2021లో అయితే అప్పుడైతే 1000 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను, అప్పటికే వర్త్ అనిపించింది. ఇప్పుడు 750కి వస్తే దీన్ని అయితే వదలొద్దు, మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి. దీనిలో వచ్చేసి మనకి నచ్చినవి వచ్చేసి చాలా ఉన్నాయన్నమాట. ఒకటి సౌండ్, చెప్తాను కదా, సౌండ్ అనేది చాలా బాగా వస్తుంది. అసలు మనకి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏమంటే ఇందులో మనకి సౌండ్, ట్రెబుల్స్, బేస్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మనం మ్యూజిక్ వచ్చేసి ఇప్పుడు సపరేట్గా ఒక యాప్ అయితే ఉన్నది, ఆ యాప్లోకి వెళ్ళి మీరు దీన్ని అయితే స్కాన్ చేస్తే మనకి యాప్ అయితే వస్తుంది అనమాట. ఈ యాప్ని మీరు యూజ్ చేసుకుని మీరు డైరెక్ట్ దీని సౌండ్ కంట్రోల్స్ అనేది మనం యాప్ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అదొకటి అయితే నాకు కొంచెం బాగా నచ్చింది.
అప్పుడైతే నాకు రాలేదు, ఇప్పుడైతే కొంచెం ఇదైతే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దీని ప్లేబ్యాక్. దీని వచ్చి ఛార్జింగ్ బ్యాకప్ అయితే చెప్పాలనుకుంటే ఒకసారి ఛార్జ్ చేసామంటే అసలు 60 అవర్స్ అనేది చాలా ఎక్కువ అనమాట. నేను ఆల్రెడీ అప్పుడు కాలేజీకి జస్ట్ నేను బస్సులో వెళ్తాను వస్తానమాట. ఒక 45 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అంతే కాలేజ్ అనేది. నేను యూస్ చేస్తున్నా కదా, నేనైతే బస్సులో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అప్పుడు కాలేజీలో ఏమైనా క్లాసెస్ చెప్పేటప్పుడు ల్యాప్టాప్ కనెక్ట్ చేసేటప్పుడు యూస్ చేస్తూ ఉన్నాను. ప్లేబ్యాక్ అయితే నేను సింగిల్ ఛార్జ్కి అయితే చాలా రోజులు అయితే యూస్ చేస్తాను. అసలు ఛార్జింగ్ అనేది పెట్టేవాడిని కాదనమాట. చాలా బ్యాకప్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత వచ్చి సౌండ్ క్లారిటీ అయితే నాకు బాగా నచ్చింది. మీరైతే దీన్ని అయితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ కొనాలనుకుంటే. దీనిలో ఒకటే డిసడ్వాంటేజ్ ఏమైనా ఉందంటే వాటర్ రెసిస్టెన్స్ అనేది ఉండదు. తర్వాత వచ్చేసి మనకి బడ్స్ వచ్చేసి కొంచెం పెద్దవిగా ఉంటాయి అన్నమాట. ఈ లెంత్ కానీ లేదంటే మనకి ఇవి ఉన్నాయి చూసారు కదా, ఇయర్ టిప్స్ అనేది కొంచెం పెద్దవిగా ఉంటాయి. ఇంతకుముందు ఆర్డర్ చేసింది బోట్లో వచ్చేసి లబ్బర్స్ ఉంటాయి అనమాట. మనకి కావాల్సిన సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కొంచెం పెద్దవిగా ఉన్నాయి, అంటే కొంతమంది సెట్ కాదనమాట. అంటే ఎవరికైతే చిన్న చెవులు ఉంటాయో వాళ్ళైతే మనం సెట్ కాదు, లేదు నార్మల్గా నార్మల్ సెట్ అవుతుంది అనుకునే వాళ్ళైతే దీని అయితే పర్చేస్ చేయండి. లేదనుకుంటే వదిలేయండి. ఎందుకంటే మనకి ఇయర్స్లో పెట్టేటప్పుడు ఏమంటే స్లిప్పరీ అనమాట. అంటే ఫర్ సపోజ్ మనం బైక్లో పోయేటప్పుడు లేదా బస్సెస్లో వెళ్ళేటప్పుడు చెవులు చిన్నగా ఉన్నాయనుకోండి, అంటే నార్మల్ వాక్ చేసుకున్నా కూడా జారిపోతాయి అనమాట. సో మీరైతే వీటిని అయితే పర్చేస్ చేయకండి. మీకు చెవులు అనేది కొంచెం పెద్దగా ఉంటే అయితే పర్చేస్ చేసుకోండి. తర్వాత మూవీస్ వాచ్ చేసేటప్పుడు మ్యూజిక్ వినేటప్పుడు అయితే సౌండ్ క్లారిటీ అయితే బాగుండదు. బోట్ గురించి అసలు చెప్పనక్కర్లేదు, సౌండ్ క్లారిటీ అనేది దుమ్ము దులిపేసింది అనమాట. ఒకవేళ మీరు బేస్ లవర్స్ అనుకుంటే బోల్ట్ K40 అని చెప్పాను కదా, అదైతే పర్చేస్ చేయండి. లేదు నాకు అన్ని బ్యాలెన్స్గా ఉండాలా అండ్ ట్రబుల్స్ ఇవంతా బేస్ ఆల్రెడీ మనకి సౌండ్ క్లారిటీ అనేది సౌండ్ వచ్చేసి లిజనింగ్ అనేది మనకి అడ్జస్టబుల్ ఒక సపరేట్ యాప్ ఇచ్చారు కాబట్టి మీరైతే దీన్ని అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం దీన్నే పర్చేస్ చేయమంటాను. ఇది వద్దు అనే టైంకి అదైతే పర్చేస్ చేయండి. ఈ రెండింటికి వచ్చేసి బాగానే ఉంటాయి అనమాట, అది ఇది. సో ప్రైస్ రేంజ్ వచ్చేసి నేను చెప్పలేను, రోజుకు ఒక రకంగా ఉన్నది. సో ప్రైస్ అనేది మీ ఇష్టం, అఫోర్డ్ చేస్తారా లేదనేది అంతే అనమాట.